పట్నం బడికి ఫుడ్ పాయిజన్. ఒకే రోజు నగరంలోని 2 స్కూళ్లలో 66 మంది విద్యార్థులకు అస్వస్థత. బాగులింగంపల్లి గురుకులంలో 22 మందికి, చంద్రానాయక్ తండా పాఠశాలలో 44 మందికి ఆహారం తిన్నాక వాంతులు, విరేచనాలు, దవాఖానాలకు తరలింపు, ఆలస్యంగా పేరెంట్స్ కు సమాచారం. ఇది ఒక దురదృష్టకరమైన వార్త. ఎందుకు అనంటే మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నది ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే దాదాపుగా 150 పైగా మంది విద్యార్థులు వాళ్ళు అనేక కారణాలతో చనిపోయారు. ఏది రెసిడెన్షియల్ విద్యార్థులు, కస్తూర్బా బాలిక విద్యాలయాలు, కేజీబీవి, ఇందులోని విద్యార్థినులు గర్ల్స్, ముఖ్యంగా ఎక్కువ మంది గర్ల్స్ చనిపోతున్నారు. ఇది ఇంకా దారుణమైన విషయం. ఎక్కువ మంది గర్ల్స్ చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు. వేల మంది ఇప్పటికే ఫుడ్ పాయిజన్ తోటి రోజు ఒక వార్త ఉంటుంది. కంపల్సరీ రోజు ఏదో ఒక కాలేజీలో, ఏదో ఒక స్కూల్లో, ఏదో ఒక గురుకులంలో ఈ ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్నా విద్య నా ప్రాధాన్యత అంటారు, విద్యకు కేటాయింపులు అంటారు, విద్య ద్వారానే తెలంగాణ బ్రాండ్గా మారుతుందని కోతలు కోయడం తప్ప ఇంతవరకు ఒక పాఠశాలను సందర్శించింది లేదు, విద్యార్థులను పరామర్శించింది లేదు. ఈ విద్యార్థుల అస్వస్థతకు, ఈ కల్తీ ఆహారానికి కారకులైన ఈ దొంగ కాంట్రాక్టర్లను, ఈ విద్యార్థుల నోటికాడి కూడు కూడా కల్తీ చేసి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ నీచమైన కాంట్రాక్టర్లను ఒక్కరిని సస్పెండ్ చేసిన పాపాన పోయింది లేదు ఇప్పటి వరకు. దీని మీద కాంగ్రెస్ నాయకులు ఏమన్నా మాట్లాడతారంటే నిజంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ లా కబోదులా కూడా అర్థం కాదు. ఈ విషయంలో అసలు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడరు. వాళ్ళకు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా కొట్టుకోరు, ఒకరి బట్టలు ఒకరు జింపుకోరు. ఇట్లాంటి సామాజిక అంశాలు, చిన్న పిల్లలకు సంబంధించిన అంశాల విషయంలో కూడా ఓ ఎమ్మెల్యే పోయి పరామర్శించడు, ఓ ఇన్ఛార్జి మంత్రి పోయి పరామర్శించడు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, ఇక ఆయన మాట్లాడితే మాటలు కోటలు దాడుతాయి. హైదరాబాద్ ఇన్ఛార్జి నేనే అంటాడు, జూబ్లీహిల్స్ గెలుపు నాదే అంటారు. మరి పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడు? హైదరాబాద్ ఇన్ఛార్జి మాట్లాడు. ఓ విద్యాశాఖ మంత్రి ఆయన ఫుట్బాల్ ఆటలో ఉంటాడు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీ పోవడంలో ఉంటాడు. విద్యార్థులను పట్టించుకోడు. ఓ విద్యాశాఖ మంత్రిగా మాట్లాడరు, ఒక సీఎంగా మాట్లాడరు. ఈ రకంగా రాజకీయము విద్యా వ్యవస్థను మొత్తం గాలికి వదిలేసింది. రాజకీయ నాయకులకు అసలు విద్య అనేది కనిపించట్లేదు. ఇది దురదృష్టకరం. పట్టణంలోని ఇది ఒక్కటి కాదు, రెండు కాదు, ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక విద్యాలయంలో ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి. అయినా కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఈ కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు అసలు వాళ్ళని పట్టించుకునే తీరిక లేదు, పరామర్శించే సోయి లేదు. ఆ కాంట్రాక్టర్లు ఎవడైతే ఇట్లాంటి ఇట్లాంటి అరాచకాలకు, ఇట్లాంటి ఈ అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ ఈపులు వల్లకూడదామన్న ఆలోచన లేదు. ఇంత దారుణంగా తయారైంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన.